పరిశుద్ధుడు జీవముల దేవుడు మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీకానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? దేవుని యొక్క వాక్యం చదివి ప్రార్థించుకున్నారా? చూడండి, ప్రభు రాకడ సమయం ఉన్నాం, బహు భయంకరమైన దినములు ఉన్నాం. చూడండి, మణిపాల్లో చూడండి, ఆ యొక్క పరిస్థితులు చాలా ఘోరం ఉన్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించడం లేదు. కానీ దేవుడు తగిన న్యాయం తీరుస్తా అంటే మన పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. క్రైస్తవుల పట్ల వ్యతిరేకము, క్రైస్తవుల పట్ల మరి వారు చూపుతున్న కపట ప్రేమ, ఈ విధంగా క్రైస్తవులు అంతం చేయాలని ప్రభుత్వాలు కూడా వ్యతిరేకంగా లేఖనం తెలియజేసిన విధంగా క్రీస్తుకు బిడ్డలను వ్యతిరేక దినాలు ప్రారంభం. ఎందుకంటే ప్రభు రాకడ సమర్పిస్తుంది కాబట్టి మనం విశ్వాసాన్ని కలిగి దేవుని యొక్క వాక్యం చదువుకొని విశ్వాసంతో ఆయన నమ్మిక ఉంచి ముందుకున్న సందర్భ ప్రభు నామం కోరుచున్నాం. ప్రియ సహోదరి సోదర, ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను ప్రేమిస్తున్న అద్భుతం అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడేదారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరి తల్లి ఆదరించినట్టుగా అంటే ఈ లోకంలో మన జీవితంలో ఆదరణ కరువైంది. మనిషి జీవితంలో ఎంతగానో సంపాదిస్తున్నాడు, ఉద్యోగాలు చేస్తున్నాడు, వ్యాపారాలు చేస్తున్నాడు, సేవా పరిచయలు చేస్తుంటారు. ఈ సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు హెచ్చించినప్పటికీ ఆదరణ అంటే ఈ లోకపరమైన ఆదరణ కరువైంది. ఏదో వెలితి మనసులో, హృదయంలో కలత, వేదన, భయము, ఏమి సంభవిస్తుందో, ఎటు వెళ్ళాలో, ఏమి చేయాలో అనే ఆలోచన ద్వారా ఆదరింపే వాళ్ళు లేక మనం ఎంతగానో కృంగిపోతుంటాం. కానీ ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సోదర, నిన్ను ఆదరించే దేవుడు నీకున్నాడు. చూడండి, ఈ లోకంలో తల్లి మరిచినా తండ్రి మరిచినా మరువని దేవుడు, విరువని దేవుడు, ఏకైక దేవుడే నీనా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా, ఈ లోకంలో నువ్వు దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదర, ప్రేమించడం కాకుండా నిన్ను ఆదరించాలని ఆశపడుతున్నాడు. నీ జీవితం బాగుపరచాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మాట్లాడినా మాట్లాడిపోయినా, మన జీవితం పతనంపై ఈ లోకానుసారంగా మరి ఈ యవ్వన కాలంలో మనము నడి వయసులో, వృద్ధాపంలో పిల్లలు పట్టించుకోక మరి మన జీవితం అతలాకుతలం అయిపోయి అయ్యో నా జీవితకాలం ప్రయాసం వృధా అయిందని చెప్పేసి నువ్వు కంగారు పడుతున్నావా? నువ్వు భయపడిన అవసరం లేదు. దేవుని తీరు అంటున్నాడు, ఒకరిని తల్లి ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరించలేను, యెరూషలేములోనే మీరు ఆదరింపు అంటే దేవుని యొక్క సన్నిధానంలో మీరు ఆదరిస్తారనమాట. ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, పోషించే దేవుడు, జీవించే దేవుడు. ఈ లోకంలో ఈ మాటలు చెప్పగల దేవుడు ఎవరున్నారండి? ఈ లోకంలో సమస్తం కోల్పోయినా, ఇతడు యోబు గారు రండి, సమస్తం కోల్పోయిన కానీ దేవుడు యోబు గారిని ఆదరించిండు, ప్రేమించిండు, మళ్ళా స్వస్థత ఇచ్చిండు, మళ్ళా కుటుంబాన్ని ఇచ్చిండు, ఆ దేశంలో గనులుగా ఇచ్చిండు. అంటే కేవలం ఆ దేవునికి కృప, ప్రేమ. ఎంత ప్రయాసపడినప్పటికీ ఏమీ కూడా మిగలేదు. ఈ లోకం కూడా మన జీవితం కూడా ఈ లోకం సమస్తం మనకు ఉన్నప్పటికీ ఈ లోకం ఏదో కొరత, ఏదో మనశ్శాంతి లేకపోవడం, సమాధానం లేకపోవడం, నెమ్మది ఒక కుటుంబ పోరాటాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, ఈ విధంగా ఆదరణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక అనేక విషయాలు మనం కృంగిపోతున్నాం. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కష్ట నష్ట బాధ ఇరుకు ఇబ్బంది నేను విడిపించి విమోచిస్తాను వాగ్దానం చేస్తున్న ప్రియా సోదరు. మీరు ఆదరించే దానికే దేవుని పిలుస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేను ఆదరించి, ప్రేమించి, నీ బలహీనత నుంచి ఆయన నీ యొక్క ప్రతి బలహీనత ఎరిగిన దేవుడు, నీ కష్టం ఎరిగిన దేవుడు, నీ దుఃఖం ఎరిగిన దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పోరాటాలు ఉన్నా, ఏ భయభ్రాంతులు గురొచ్చినా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అది ఎటువంటి కఠిక స్థితిలైనా వాటి నుంచి విడిపించి, విమోచించి, ఆదరించి, నేను దీవించి ఆశ్రయించే దేవుడే నీనా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. ప్రియ సహోదరి సోదర, కాబట్టి ధైర్యం కలిగి ఉండండి. మీరు దేవుని యొక్క సన్నిధానంలో ఆదరించాడు. ఆయన యెరూషలేములో ఆదరించబడంటే ఆయన రెక్కల చాటు మిమ్మల్ని కాపాడుతారు, భద్రపరుస్తారు. కానీ ఏ విషయం కృంగిపోకుండా, ప్రస్తుత కాలం చూసి ఆలోచించకుండా, ఒక నిరీక్షణ కలిగి విశ్వాసంతో దేవుని యొక్క వాగ్దానం కనిపెట్టుకొని మనం జీవించేలా ఖచ్చితంగా దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రియ సహోదరుడు, కాబట్టి ధైర్యం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి దేవుని యొక్క వాగ్దానం మరలా చూడండి, ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నీకు దేవుడు విడుదల, విమోచన, ఆదరణ కలుగజేస్తున్నాడు. ఈ ఉదయకాలం ఇంత గొప్ప వాగ్దానం దేవుని థ్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితంలో మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుర జీవముల దేవ, మహోన్నతుల ఈ ఉదయకాల సమర్పవ, మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన అద్భుత వాగ్దానం బట్టి వందన పవ. నిజమే తను మా ఈ లోకము ఆదరించేవారు లేక
అయ్యా మరి నెమ్మది లేక, సమాధానం లేక, కుటుంబ పోరాటాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఈ లోకంలో శత్రు భయాలు, శత్రు పోరాటాలు అనేక సార్లు మీకు కృంగిపోయే ప్రభావ. కానీ ఈ రోజు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం నీకు వందన ప్రభావ. ఈ లోకంలో తల్లి మర్చిన, తండ్రి మర్చిన, బంధువులు మర్చిన, స్నేహితులు మర్చిన, ఎవరు మర్చిన ప్రభావ నీ మరవని దేవుడు, విడవని దేవుడు కాబట్టి మా పట్ల నీ కృప చూపించి ఒక తల్లిని ఆదరించిన మనం ఆదరించిన విధానం బట్టి స్తోత్రం ప్రభావ. మా ప్రియ బిల్లి వాగ్దానం చూస్తున్నారు వారు ఏ విషయం మొరపెడుతున్నారు, ఏ కష్టంలో మొరపెడుతున్నారు, ఈ లోకంలో ఆదరణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక అల్లాడిపోతూ నీకు ప్రార్థించి వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళ జీవితం గొప్ప కార్యం చేయండి. వాళ్ళు ఆదరించండి ఆయన, వాళ్ళ కష్టంలో ఆదరించండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, ఆర్థిక ద్వారం తెరండి, అప్పులను భయంకర శాపం విడిచి విమోచన దయచి, విడుదల విమోచన దయచి ప్రార్థన చేస్తుంటాన్ని బలహీన బలపరచండి అయ్యా. అయ్యా తల్లిదండ్రులు ఉన్నప్పుడు తండ్రి ప్రశ్న కుమార్తె వదిలిపెట్టి వాళ్ళు ఒంటరి స్థితిలో ఉన్నారేమో ప్రభావ, వారిని ఆదరించండి అయ్యా. వారిని ఆదరింపజేసి వాళ్ళకి నెమ్మది సమాధానం దయచేయం ప్రార్థిస్తున్నాం ప్రభావ. మరి వివాహం కార్యక్రమం మంచి సూటబుల్ మంచి అయ్యా మరి ఉన్నతమైన మరి సంబంధాలు వచ్చి నీకు మహిమకర వివాహాన్ని జరిపించమని అడుగుతున్నాం ప్రభావ. ఉద్యమం లేక బాధపడుతూ మరి అనేక ఇబ్బంది పడుతున్న వారి ప్రభావ మంచి సూటబుల్ జాబ్స్ దయచేయడం ప్రార్థన చేస్తాం ప్రభావ. రక్షణ లేని కూడా రక్షణ దయచేయండి, బలహీన బలపరిచి కృంగిన వాళ్ళు లేవనెత్తండి ప్రభావ. ఎవరైతే ఆత్మీయ పడిపడి తిరిగి వాళ్ళు లేవనెత్తమని ప్రార్థిస్తాం ప్రభావ. గర్భిలకు మంచి ఆరోగ్యం దయచి సుఖం ప్రసన్న దయచేయండి. గర్భం లేక బాధ వాళ్ళ గర్భం తెరుగుబడి నాకు చేస్తున్నాం ఆజ్ఞాపిస్తున్నాం ప్రభావ. ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చూసిన ప్రతి వీడియోని పరిశుద్ధాత్మ కార్యం జరిపించి ఈ యొక్క వాగ్దానం చూసిన వారి ప్రియవారు ప్రతి ఒక్కరు జీవితం నేర్చి మహిమ పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానం ఎంతగానో ఆదరించినదని మీకు నెమ్మది సమాధానం పొందుకుని నమ్ముతున్నాను. ఈ యొక్క వాగ్దానం దేవుడు మిమ్మల్ని ప్రేరేపించేది మీరు మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మీ నిమిత్తం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఈ కడవరి నుంచి ఈ రోజు దీని వాళ్ళకి అనేక 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తద్వారా దేవుని సువార్త మీకు అందబడుతుంది. మీ అనేకులు చేరులాగానే దేవుడు మీకు మరి మనసు కలగజేస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం చేసిన బిడ్డలకు, సబ్స్క్రైబ్ చేసిన కుటుంబాలకు, మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినట్టు మీ అందరూ యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ.